మత్తయి రాసిన సువార్త ముందు ఉంటుంది, ఒక్క పేపర్ ముందు ఉంటుందండి. 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలలో ఆరోగ్యము కలుగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అడగద్రొక్కుదురని సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలండి, ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. సచివేణి గారు మీరు ఎలాగ వచ్చేసి ఇక్కడ కూర్చోండి, అందరూ ఒకే లైన్లో కూర్చుంటే బాగుంటుంది. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. పరిశుద్ధిగా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దయగల ప్రభా, కృపగల నాయన, మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. యేసయ్య, ఇదిగో ప్రభా నాయన, ఈ సాయం సమయంలో ఇంతవరకు ప్రభా బిడ్డలో చక్కని గానాలు చేశారు తండ్రి నాయన. ఈ సమయంలో నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి, అందరితో మాట్లాడి తండ్రి నాయన. బిడ్డలతో ఆశతో ఆసక్తితో వచ్చారు ప్రభా నాయన. నా తండ్రి, మేమందరము కూడా నీ మాట వినాలని, నీ వాక్కును వినాలని ఆశతో వచ్చాము తండ్రి నాయన. ప్రభా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నావు తండ్రి నాయన. మాకు ఏం అవసరమైందో, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు నాయన చెప్పండి నాయన. ప్రభా, మీరు చెప్పిన ప్రతి మాట మా హృదయంలో భద్రం చేసుకోవాలి. అట్టి రీతిగా మేము జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించు తండ్రి. విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా సహాయం చేయతండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేయండి నాయన. సమస్త విషయాల్లో మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోండి. ఈ దీనరాలు మరుగుపరిచి మీరు మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించే సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరితో చెప్తున్నాడండి మాట? అందరితోనా, కొందరితోనా? అందరితోనా, కొందరితోనా? ఎవరా కొందరు? ఆయన యందు భయము భక్తి కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాడండి. అందరితో మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి, కొందరితో మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. ఎవరి మాట వాళ్ళకే పనిచేస్తుంది అన్నమాట అండి. ఎవరి మాట వాళ్ళకే పనిచేస్తుంది. అందరము ఉంటాము. అందరము ఉన్నప్పటికైనా ఏ రోజుని ఏ సమయంలో ఎవరితో మాట్లాడాలనుకుంటాడో ఆయన మాట్లాడతాడన్నమాట. మనం ఎంతో ఆశతో వస్తామో, ఎంత ఆసక్తితో వస్తామో, ఏ అవసరాలతో ఉంటామో, ఏ అక్కర్లో ఉంటామో, సమస్తము ఎరిగిన దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. కనుక చాలా జాగ్రత్తగా మనము ఆలకించాలి. ఈ మాట అందరితో చెప్పట్లేదు, కానీ దేవుని యందు భయము భక్తి కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాడు. అయితే వాళ్ళతో చెప్పినప్పుడు చూడండి, ఆయన నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అంటున్నాడు. అదేంటండి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న వాళ్ళు అంటున్నారు, కానీ మళ్ళీ నీతి సూర్యుడు ఉదయిస్తాడంటారేంటి? అయితే మరి వాళ్ళలో వెలుగు లేదా అని మనకు అనుమానం, డౌట్ రావాలి. వాళ్ళలో వెలుగు లేదా? మరి నీతి సూర్యుడని యేసయ్య ఉదయించడం ఏంటి? మళ్ళీని వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు అంటున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆయన ఉదయించడం ఏంటిది అని మనకేమి రావాలి? డౌట్ రావాలండి. ఎప్పుడు డౌట్ వస్తుందండి? పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి, వెళ్ళినోళ్ళు పాఠాలు వినాలి, విన్న పాఠం వాళ్ళకి అర్థం అవ్వాలి, అర్థమైన దాన్ని జ్ఞాపకం ఉండాలి. ఒక్కదాంతో పని అయిపోయిందండి. వాళ్ళు ఉదయాన్నే లేవాలి,
ఉదయాన్నే లేచి రెడీ అవ్వాలి, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, రెగ్యులర్గా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆ మాస్టర్ చెప్పిన ప్రతి పాఠం శ్రద్ధగా వినాలి. ఇప్పుడు క్లాసులో ఉన్న పిల్లలందరికీ ఒకే మాట చెప్తాడా ఆయన? ఒక్కొక్కరికి ఒక్కో మాట చెప్తాడా మాస్టరు? కదా. మరి కొంతమందికి ఏమో 100% వస్తాయి, కొంతమందికి 50% వస్తుంది, కొంతమందికి ఏమో 20% వస్తుంది, కొంతమందికి 0 వస్తుంది. కారణం ఏంటంటారు? ఎందుకు వస్తుంది? ఎవరి యొక్క గ్రహింపుని బట్టి, జ్ఞాపకశక్తిని బట్టి. కొంతమంది పాఠాలు సరి రెగ్యులర్గా స్కూల్కి రారు, కొంతమంది వచ్చినా వాళ్ళకి అర్థమవ్వవు, కొంతమందికి అర్థం అవ్వకపోతే మరి ఇంకా ఏ ప్రశ్న ఇచ్చినా వాళ్ళు రాయగలుగుతారా? రాయలేరు. ఒకవేళ అర్థమయ్యి జ్ఞాపకశక్తి లేదనుకోండి, అప్పుడు ఇచ్చిన ప్రశ్నకి ఆన్సర్ రాయగలుగుతారా? రాయలేరు. అంటే ఎన్ని ఉన్నాయి ఇందులో? మనకి ఒక్క మందిరానికి వెళ్తే సరిపోయిందంటారా మనకి? చెప్పండి. అయ్యో మా ఓడు రెగ్యులర్గా వెళ్తాడండి మందిరానికి, మా పిల్లడు రోజు వెళ్తాడండి స్కూల్కి, అస్సలు మాండండి. అస్సలు మాండ కాబట్టి ఏముంటుందో తెలుసా? అటెండెన్స్ ఉంటుంది. ఏముంటుంది అంటే మార్క్సే కాదు, అటెండెన్స్ కూడా ఉండాలి. ఏముండాలి? అటెండెన్స్ కూడా ఉండాలి. ఒక్క అటెండెన్స్ ఉన్నంత మాత్రాన మార్క్స్ వచ్చేస్తాయా? రావు. మొత్తం అన్నీ ఉండాలన్నమాట అండి, మొత్తం అన్నీ ఉండాలి. అయితే ఇప్పుడు దేవుని యందు దేవుని మాట వినాలి మొదట. దేవుడు అంటే ఏంటో ఎవరైనా చెప్తేనే కదండి వింటారో. ఇప్పుడు నేను ఎలా విన్నాను దేవుడి గురించి? ఎలా విన్నానండి? దైవజనులు చెప్తేనే కదా విన్నాను నేను. ఎలా తెలుస్తుంది నాకు? చెప్పాను కదా నిన్నేనా నిన్నే చెప్పిన దాన్ని శ్రద్ధగా విన్నాను. శ్రద్ధ ఎందుకు వచ్చింది నాకు? ఆ యాశ లోపల ఉన్నది కనుక ఆ శ్రద్ధగా మందిరానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళడమే కాదు, చెప్పింది కూడా నేను శ్రద్ధగా వినడం జరిగింది. వింటమే కాదు, ఆ విన్నది లోపల ముద్రించబడిపోయింది. ఆ ముద్రించబడిపోయింది మరలా తిరిగి ధ్యానించేదాన్ని. ఇవన్నీ కూడా ఎందుకు జరిగినాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేశారు. ఎప్పుడు మనకు సహాయం చేస్తారంటే అట్టి ఆశ, తృష్ణ ఉండాలన్నమాట అండి. మనకి ఏముండాలి? తృష్ణ వేరు, ఆశ వేరు, తృష్ణ వేరండి. కోరిక. తృష్ణ అంటే ఏంటండి? కోరిక. ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు దేవుని మాట వినాలా, దేవుడి రోజు నాతో ఏం మాట్లాడతాడా అని చెప్పేసి ఎప్పటి నుంచి సిద్ధపడాలి మనం? ముందు నుంచే సిద్ధపడాలి. ఎప్పటి నుంచి? ముందు నుంచే సిద్ధపడాలండి. అప్పటికప్పుడు కాదు సిద్ధపాటు. ముందు నుంచి ఎప్పుడైతే సిద్ధపడుతున్నారో, ఎప్పటి నుంచి మనం సిద్ధపడుతున్నామో దేవుడు చూస్తాడా లేదా? కదా. అంటే మన ఆశ మన గుండెల్లో ఎలా ఉందో, మనం ఎంత ఆశతో దేవుని దగ్గరికి వస్తున్నామో, ఎంత ఆశతో మనం ఆయన మాట వింటున్నామో, చెవియొగ్గి ఆలకిస్తున్నామో, అంగీకరిస్తున్నామో, మన హృదయంలో భద్రం చేసుకుంటున్నామో, ఆ ప్రకారంగా జీవిస్తున్నామో, ప్రతి ఒక్కరిని గమనిస్తాడు ఆయన. ప్రతి ఒక్కరిని గమనిస్తాడు ఆయన. దాన్ని బట్టే మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు ఆయన. అందరికీ ఒకే పాఠం చెప్పినా అందరికీ ఒకే మార్కులు ఎందుకు రావట్లేదు? అందరికీ ఒకే మార్కులు ఎందుకు రావట్లేదు? ఇయ్యనమాట కారణాలు. ఈరోజు బాగా అర్థమైందా మీకు? ఒక్క రోజు మిస్ అయ్యారనుకోండి, ఆ రోజు వచ్చిన పాఠం ఇంకో రోజు వస్తుందా? రాదు. అందుకే నేను ఎక్కువ చెప్పేది ఏంటి అంటే, ఏదైనా పోగొట్టుకోవాలి కానీ దేవుని వాక్కును మనము పోగొట్టుకోకూడదు. ఆ రోజు మనతో మాట్లాడిన మాట వినలేదు అంటే చాలా మిస్ అయిపోతాం. ఒక్కో రోజు విలువైనవి చెప్తాడండి దేవుడు. ఒక్కో రోజుని అంటే దేవుని మాట ఏదైనా విలువైందే. ఆ రోజు మనతో మాట్లాడాలని ఆశతో వచ్చారు ఒకవేళ ఆయన, కానీ మనం లేము.
అప్పుడు దేవుడు నష్టపోతాడా, మనం నష్టపోతామా? మనమే నష్టపోతాం. ఆ భయం ఉండేదండి నాలో, ఎప్పుడు కూడా భయం ఉండేది. అమ్మో, నేను సరిగ్గా వినకపోతే దేవుడు మళ్ళీ నాకు చెప్పడేమో ఈ మాట, మళ్ళీ నాకు ఆయన చెప్పరేమో, మళ్ళీ మాట నాకు ఎలా తెలుస్తుంది అని వేరే వాటి కోసం అంత శ్రద్ధ ఉన్నా లేకపోయినా దేవుని వాక్కు మాత్రం చాలా శ్రద్ధగా మందిరానికి వెళ్ళడం, శ్రద్ధగా వినడం, అది ఇక్కడ భద్రం చేసుకోవడం, ఆ ప్రకారంగా జీవించడం అనేటువంటిది అలవాటైపోయిందండి. ఏమైపోయింది? అలవాటైపోయింది అన్నమాట. ఆ అలవాటు అయిపోవడం నాకేం జరిగింది అంటే, ఏ ప్రశ్నకైనా కరెక్ట్ ఆన్సర్ చేసే కృప వచ్చింది నా మీదకి. ఏమొచ్చింది? కంగారు పడిపోకుండా, బెంబేలు పడిపోకుండా. లైఫ్ అంటే మన పెద్దలు ఏమంటారంటే, ఏదో మంచి సామెత ఉంటుందండి, కష్టాలు సుఖాలు కావిడి కొండలు ఏంటో అంటారు కదమ్మా. ఏంటయ్యి? కష్ట సుఖాలు అవి ఏ మనిషికైనా ఏదో ఒక టైంలో వస్తాయి. అందరికీ ఒకే టైంలో రావాలని ఏమీ లేవు, కానీ ప్రతి ఒక్కరికి కూడానంట కష్టము వస్తుందంట, సుఖము వస్తుందంట. ఒకరికి ముందు రావచ్చు, ఒకరికి వెనకాల రావచ్చు, కానీ ఏమొస్తుంది? ప్రతి ఒక్కరికి కష్టము వస్తుంది, సుఖము వస్తుంది అన్నమాట. తప్పకుండా వస్తుంది. మనందరి జీవితాల్లో కూడా లేదండి నేను ఎప్పుడు కష్టమంటే నాకు తెలియదండి అన్న వాళ్ళు మీలో ఉన్నారా? ఎవరిలో ఉండరు. ఎవరికి వచ్చేది వాళ్ళకి వస్తుంది. లేదండి ఎప్పుడు నేను సుఖంగానే ఉన్నాను అన్న వాళ్ళు ఉన్నారా? లేదు. సుఖము అది టచ్ చేస్తుంది, కష్టము టచ్ చేస్తుంది, అనారోగ్యం టచ్ చేస్తుంది, అన్నీ టచ్ చేస్తాయండి మనల్ని. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తే తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు టచ్ చేస్తాయి అన్నమాట. అయితే మనం బాగా చదివి ఉంటే గనక, రెగ్యులర్గా స్కూల్కి వెళ్తే గనక, అంటే మందిరానికి వస్తే గనక, రెగ్యులర్గా మనం వింటే గనక శ్రద్ధగానే అది మన హృదయంలో భద్రం చేసుకుంటే గనక, భద్రం చేసుకోవడమే కాదు తిరిగి నెమరు వేసుకోవాలి దాన్ని. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఏ పని చేసుకుంటున్నా సరే తిరిగి ఏం చేసేవారు? మీరు స్టార్టింగ్లో ఏం చేసేవాళ్ళు అమ్మా మీరందరూనే? వీళ్ళు చక్కగా కూర్చుని మాట్లాడుకునేవారంట. వాక్యం ఈరోజు అమ్మగారు ఇలా చెప్పారు కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరూ మాట్లాడుకునేవారటండి. అవునా కదా? అప్పుడు ఎలాగుండేది మీ పరిస్థితి? ఎంత ఆనందం అనిపించింది మీకు? అవునా కాదా? ఆ ఆనందం వేరండి, ఆ సంతోషం వేరన్నమాట. అయితే అప్పుడు కష్టాలు లేకుండా ఉన్నారా మీరు? కష్టాలు ఉన్నా కానీ వాటిని జయించేశారు మీరు ఆ రోజుని. ఎందుకని? వెలుగు చీకటిని డామినేట్ చేసేస్తుంది. వెలుగైన యేసయ్య మీ హృదయాల్లో ప్రకాశిస్తే చీకటి అనేటువంటిది ఏమైపోద్ది అంటే దానంతట అదే పారిపోద్ది. ఈ శ్రమలు అనేటువంటివి చాలా స్వల్పమైపోతాయి అన్నమాట. దాన్ని లక్ష్య పెట్టరు మీరు. శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, కానీ దాన్ని ఏం చేయరు మీరు? లెక్క చేయరు. ఎప్పుడైతే దేవుని వాక్యం మీలో పని చేయట్లేదో, వింటున్నారు కానీ దాన్ని ధ్యానించడం మానేశారో, వాక్య బలం తగ్గుతుంది. ఏమవుతుంది? అన్నం అందరం తింటామండి, భోజనం తింటాం, లేకపోతే టిఫిన్ తింటాం, అన్నీ తింటామండి. తింటున్నాం కానీ అది అరగట్లేదండి. మనిషికి బలం ఉంటుందా? ఎప్పుడు బలం వస్తుంది? తిన్నది అరగాలి మనకి. ఎప్పుడు అరుగుతుందో తెలుసా? ధ్యానించినప్పుడు అరుగుతుంది అది మనకి. ఎప్పుడు అరుగుతుంది? తినేసి అలాగుంటే అరగదండి. ఏం చేయాలి? ధ్యానించాలన్నమాట. ధ్యానించినప్పుడు మనలో అది ఏమైపోద్ది? జీర్ణమైపోద్ది అన్నమాట. వీళ్ళు చక్కచక్కని దర్శనాలు చూసేవారండి. ఆ టైముల్లో చూసి ఇద్దరు మాట్లాడుకుని మళ్ళీ వచ్చి నాకు చెప్పేవారు, అమ్మ నాకు ఎలాగొచ్చింది, నాకు అలాగొచ్చింది అని చెప్పేసి ఒక చిన్ని పిల్లలు వచ్చినట్టుగా వచ్చి తల్లితో చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, అమ్మ స్కూల్ ఎలా జరిగింది, అలా జరిగింది, మాస్టర్ ఇది చెప్పారు, అది చెప్పారు, అది ఇది అసలు నాన్ స్టాప్గా మాట్లాడతారు. చిన్నపిల్లలు ఒకటో క్లాస్లో జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? సర్లేరా బాబు ఇంకా ఆపరా. తల్లి ఏమంటుంది?
మనము సమాధానం చెప్పకపోతే ఆ పిల్లోడు ఏం చేస్తాడండి? మనం ఆరేదాకా ఊరుకుంటాడాడు. విన్నానరా, ఇంకెన్నిసార్లు చెప్తావురా అని తల్లికి విసుగొచ్చిన ఆ లోపల ఉన్న ఆనందం ఏం చేస్తుంది? పిల్లోడు బాగా మాట్లాడతాడనమాట. అంత క్రితం మాట్లాడి పిల్లోడు కాదు, కానీ లోపల ఏమొచ్చేసింది? ఇప్పుడు ఆనందం వచ్చేసింది, సంతోషం వచ్చేసింది. ఆ సంతోషాన్ని ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలో, ఇప్పుడు వేరే వాళ్ళతో చెప్తే వాళ్ళు సంతోషిస్తారండి? ఎవరు సంతోషిస్తారు? మరి తల్లే సంతోషిస్తుంది. ఆడు వచ్చిరాని మాటలు మాట్లాడినా, ఆడు తెగర మాటలు మాట్లాడినా, ఆడు నెత్తిగా మాట్లాడినా, ఆడు తెలివిగా మాట్లాడినా, తెలివి తక్కువగా మాట్లాడినా ఏం చేస్తుందా తల్లి? అర్థమైపోద్దా లేదా? వాళ్ళు ఏ రకంగా మాట్లాడినా తల్లికి ఏమైపోద్ది? ఆ పిల్లల భాష అర్థమైపోతుందండి. అవునా కాదా? అర్థమైపోతుంది. అందుకే ధ్యానించాలండి. వాక్యాన్ని ఏం చేయాలి? వినేసి అలా వెళ్ళిపోకూడదు. కానీ విన్న వాక్యాన్ని మీరు ఏం చెయ్యాలంటే, మీరు ఖాళీగా కూర్చుని ధ్యానించమని ఎప్పుడు చెప్పను మీకు. నేను ఎలా చేశానో మీకు అదే చెప్తాను నేను ఎప్పుడు. అంతేనా చెప్పడం? నేను ఖాళీగా కూర్చుని నెమరు వేసుకోవడం కాదండి. ఖాళీ ఉన్నప్పుడు నెమరు వేశాను, పని చేసుకుంటూ కూడా నెమరు వేశాను. నేను ఏ పని ఆపలేదు, నెమరు వేయడము ఆపలేదు. అందుకే ఆ వాక్యం నాలో ఎప్పుడుదప్పుడు జీర్ణమైపోయి, మళ్ళా జీర్ణమయ్యాక ఏమేస్తుంది మనకి? జీర్ణం అవ్వకపోతే ఆకలేస్తుందా? షుగర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎలాగుంటుందమ్మా మనకి. ఎంత త్వరగా వేస్తుంది ఆకలి? వాళ్ళకంటే ముందే వేస్తుంది మనకు ఆకలి కదా. నిమిషాల్లో మనం తినేయాలి ఏదో ఒకటి. 5-10 నిమిషాల్లో తినేయాలి. లేదు అంటే ఒక అరగంట ఆగినా కింద పడిపోతామేమో అన్నంత డేంజర్ అయిపోయినట్టు ఉంటుంది అన్నమాట. అవునా కాదండి? అప్పటి వరకు అసలు కింగుల్లో కనపడతాం. ఒక్క 10 నిమిషాలు, పావు గంట లేట్ అయ్యేటప్పటికి కళ్ళు తేలేసేస్తారు. వాళ్ళు ఎంత ఎలా ఉండయి, అంత ఎత్తు ఉండయి, కానీ అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. మనలో కూడా తిన్న ఆహారము దీన్ని ఏం చేయాలి? మనం నెమ్మర వేసుకుంటే మనలో జీర్ణమైపోతుంది. తిరిగి మళ్ళీ ఆకలేస్తుంది. ఆకలి వేసినప్పుడు ఎప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడు ఆదివారం వస్తుంది అని చూస్తాను మీరు. ఎందుకని? ఇప్పుడు మీకు బయట పరిస్థితులు మీకు ఎంత అర్థమవుతున్నాయో నాకు తెలియదు, కానీ బయట పరిస్థితులు అస్సలు బాగాలేదండి. బయట పరిస్థితులు అస్సలు బాగాలేదు. డబ్బు 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 అన్న మాటే సేవకుల నోటంటే ఏమవుతుంది? డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బు కొరకు విశ్వాసుల్ని మరి వేరే వాళ్ళని అడిగితే ఎవరు కదా వాళ్ళు. అందుకని విశ్వాసులు అనేటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళని పట్టుకొని, రాత్రి నాకు ఒక దర్శనాన్ని చూపించాడండి దేవుడు. ఒక విశ్వాసే కానీ సేవకుడిని అంటే తిరుగుతున్నాడు అనమాట. ఆ సేవకుడిని అంటూ తిరిగే వ్యక్తి రూపాలు మారుతున్నాడు అంటాడు. దేనికోసం? డబ్బుల కోసం. ఏంటి ఎలాగొచ్చింది ఏంటో అనుకునేటప్పటికి అప్పుడు అర్థమైందనమాట. అంటే ఇప్పుడు ఈ రూపంలో రావట్లేదు డబ్బులు, మళ్ళీ మరో రూపం మార్చడం జరుగుతుంది. ఆ రూపంలో రావట్లేదు, మళ్ళీ ఇంకో రూపంలో మారుతుంది. ఈజీగా పడిపోతారు మీరు అలాంటి వాటిలో. ఎందుకంటే మీకు అంత గ్రహింపు ఉండదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళ కంటే బయలుపరుస్తాడు కనుక ఎవరు ఏంటి అనేటువంటిది ముందే చెప్పేస్తాడు, లేకపోతే తర్వాత అయినా చెప్తాడు. ఆయన అమ్మ పలానా వ్యక్తి రాబోతున్నారు అనేసి ముందే చూపించేస్తాడు ఆయన. ఏంటి ఇలా చూపించారు దేవుడు అనుకునేటట్టుగా ఆ వ్యక్తులు రానే వస్తారన్నమాట. కొంతమంది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తాడు వాళ్ళ గురించి. అప్పుడు మనకేముంటుంది? గుర్తుంటుంది కదా. ఇలాంటి వ్యక్తులు ఎక్కువైపోయారండి ఇప్పుడు. డబ్బు ఎలా సంపాదించాలి, ఎలాగైతే వాళ్ళు ఇస్తారు మనకి అనేటువంటిది ఎక్కువైపోయింది అనమాట. అంటే దీన్ని ఏమంటారంటే ధనాపేక్ష. ఏమంటారు? యేసు ప్రభు శిష్యుడే అండి. ఎవరో మరి ఎందుకు ఆయన శిష్యుడు ప్లస్
ఆ యొక్క డబ్బు సంచి ఇచ్చేశాడు దేవుడు ఆయనకి. ఎంత నమ్మకం ఉంటే ఆయనకి ఇస్తాడండి దేవుడు చెప్పండి. అంత నమ్మకస్తుడు కనుక దేవుడు ఇస్తే అప్పుడు సాతాను అతన్ని ప్రేరేపించి అది దొంగిలించేటట్టుగా చేశాడనమాట. చేసినప్పుడు అతను ఏం చేశాడు? దొంగ అయిపోయాడు. దొంగోడు ఎప్పుడు పెద్ద పెద్ద కన్నాలు వేయడండి. ముందు ఏం చేస్తాడో చిన్న చిన్న ఆటల దగ్గర నుంచి స్టార్ట్ చేసి పెద్ద దొంగ కింద తయారవుతాడు అన్నమాట. ఇది నీకు ఎలాగ అలవాటు అయ్యింది అంటే చెప్తాడు అన్నమాట. ఎలాగ మొదలైందో చెప్తాడు. అందుకే మన పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరని చెప్తాను నేను. మా పిల్లలు చిన్న పిల్లలప్పటి నుంచి బ్యాగ్లో నేనే సర్దిద్దని, వచ్చిన తర్వాత కూడా నేనే చూసిద్దాను అనమాట. ఎగస్ట్రా ఒక పెన్సిల్ కానీ ఒక రబ్బర్ కానీ ఏదైనా వచ్చిందంటే ఇది ఎలా వచ్చిందని అడిగేదాన్ని అనమాట. మన కాని వస్తువు ఏది కూడా మన ఇంటికి రాకూడదు. దానివల్ల శాపం వస్తుంది. మనకి ఏమొస్తుంది? శాపం వస్తుందండి. ఓసారి యేసన్న గారు చెప్పారండి, వాళ్ళ విశ్వాసి ఏదో భయంకరమైన వ్యాధి వచ్చిందంట ఆమెకి. భయంకరమైన వ్యాధి వస్తేని ఆయన ప్రార్థన చేయటానికి వెళ్ళారటండి. ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పటికి ఆమెలో ఉన్న దెయ్యం మాట్లాడుతుందంట. పో అంటున్నారంట ఈయన. నాది నాకు ఇచ్చేస్తే నేను పోతానంటుందంట. ఏమంటుంది? నాది నాకు ఇచ్చేస్తే నేను పోతానంటుందంట. నీది ఏముంది, ఎక్కడుంది నీది ఏముంది అంటే నాది ఉంది ఆమె దగ్గర అంటుందంట. నాది ఉంది ఆమె దగ్గర అని చెప్తుందంటండి. ఏముందా అనుకునేసరికంట ఆమె సవరాలు అంటారు కదండి, ఇప్పుడు విగ్గులు అంటున్నారు, అప్పట్లో సవరాలు అనేవారు అనమాట అండి. అది పెట్టుకుందంట ఆమె తలలో. ఆ జుట్టు ఎక్కడదో మీకు తెలుసు, ఎక్కడి నుంచి వస్తాయో మీకు తెలుసు. ఆ జుట్టులో ఉన్నది ఆ దెయ్యం. ఎక్కడుంది? ఆ జుట్టులో ఉందంట ఆ దెయ్యం. ఆమె తల్లోది ఉన్నది ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానంటుందంట. తల్లో ఏముందమ్మా అంటే సవరం ఉందంటండి. అది పట్టుకెళ్ళి కాల్చేయండి, బయట పట్టుకెళ్ళి అన్నాడట ఆయన. కాల్చేసి ఇంకొక ఆమెకు ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో ఉన్నది ఇచ్చేస్తే వెళ్ళిపోతానంటుందంట. ఇంట్లో ఏముందా అనేసరికి ఆమె ఎవరితో అట్ల రేకు దొంగిలించిందంట. ఏంటది? నాకు ఎంత భయం అంటే అండి, నేను ఎవరికి దొంగిలించను, దేవుని స్తోత్రం. నాయన్నా పోవాలి తప్ప ఎవరికి నేను ఉంచుకోను. మీరేయన్నా నాకు బాక్సులు ఇస్తే పట్టుకుపోండి అంటాను. అందుకే నాకు చాలా భయం. నాకు మీరు పట్టుకెళ్ళిపోండి అంటారు. అంటే నేను దొంగిలించింది కాదు, కానీ ఎందుకు ఎదుటి వాళ్ళు వస్తువు మన దగ్గర అని, దాని అవసరం మీకు రావచ్చు కదా, మీ ఇంట్లో ఉంటే మీకు ఉపయోగం. నా దగ్గర ఉంటే నాకు ఉపయోగం ఏంటి? నాకు లేదు, మీకు లేదు. అందుకని మీ బాక్సులు ఏమున్నాయో, మీ ఏమున్నాయో మీరు ఏమన్నా తెచ్చేవచ్చు, నాకు అవి పట్టుకెళ్ళండి అని చెప్తానే ఉంటాను మీరు వచ్చినప్పుడు అలానే. అప్పుడు నాది ఉంది, నాది ఇచ్చేయండి అంటుందంట. అంటే ఏముందా అనుకునేటాడికి అట్ల రేకు ఆమె దొంగిలించిందంటండి. అప్పుడు అది చెప్పిందంట ఆ దెయ్యం, ఆ అట్ల రేకు పలానా చోట నుంచి తెచ్చింది, అప్పుడే నేను వచ్చాను వీళ్ళ ఇంట్లోకి. మీరు గమనించండి, మీరు చాలా స్వల్పంగా తీసుకుంటారు ఇలాంటి విషయాలు, మీకు తెలియవు ఇలాంటివి. చాలా చిన్నగా మీరు అనుకుంటారు. అది ఏదైనా కావచ్చు, ఒక వస్త్రమైనా కావచ్చు, ఒక వస్తువైనా కావచ్చు, పరాయిది అది ఏదైనా కావచ్చమ్మా. ఇంకది ఇదని ఏముంది, పరాయిది ఏదైనా కావచ్చు. వాళ్ళు ఇచ్చింది వేరు, మనం పట్టుకెళ్ళింది వేరు, ఎవరో చూడకుండా పట్టుకెళ్ళింది వేరు. అది దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు పరాయి సొత్తుని పట్టుకుంటే నాకు అసహ్యం అంటాడు దేవుడు. అంటే ఆయనకు అసహ్యమైన పని చేస్తే మనకు ఆశీర్వాదాలు వస్తాయండి, మనకు దీవెనలు వస్తాయా? రాకపోతే పోనే ఏమొస్తాయి? అదన్నమాట. అది పెద్ద ఇష్యూ కాదు, మనిషికి అది పెద్ద తప్పులాగా అనిపించదు. కొంతమంది జీవితాల్లో కార్యాలు జరగకుండా ఆగిపోవడానికి ఇవన్నీ కారణాలు అన్నమాట అండి.
ఏటమ్మా అట్ల రేఖ అంటుంది ఏంటి అంటే ఆ అట్ల రేఖ తెచ్చేసిందంట ఆ మనిషి. అది పట్టుకెళ్ళి ఇసురు కొట్టండి ఆ పెంట మీద ఎక్కడ పారేయండి దాన్ని తీసుకెళ్ళి అని చెప్పేసింది. అది కాలితే కాలుతుంది ఏంటండి అది ఏమన్నా? అది ఎక్కడి నుంచి తెచ్చేసిందో ఆ మనిషి అంటే అప్పుడు పోయిందంటండి అది. ఇలాంటివి చాలా రకాలు ఉంటాయమ్మా. మీకు సంబంధం లేని కానీ ఏ అయినా సరే మీరు ఏం చేస్తారు, ఎవరి వాళ్ళకి ఇచ్చేయండి. ఒకసారి మరి నా విషయాలు కూడా నేను చెప్పాలి, మీకు అర్థమవ్వాలి. మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం. అప్పటికి ఇంకా ఈ మినిస్ట్రీ లేదు నాకు. నేను చర్చికి వెళ్ళేదాన్ని, విశ్వాసిని. మా ఇంట్లో ఎందుకో మంచి కూడిక ఏర్పాటు చేసుకునేవాళ్ళు. దేవుని కృప వల్ల భోజనాలు పెట్టుకున్నాం. గ్రాండ్గా చేసేవాళ్ళు అన్నమాట అండి. దేవుని ఎప్పుడు గ్రాండ్గా చేయడం ఇష్టం. అయితే చేసినప్పుడు ఆ మిగిలిపోయిన సాంబారు అయ్యగారు వాళ్ళ ఆఫీసులో అతనికి ఇచ్చారు. అతను వచ్చాడు, కొంచెం ఏదో సాయం చేశాడు. ఇప్పుడు కదండి, ఎప్పుడో సంగతి ఇది. ఇంచుమించుగా ఒక 25 ఏళ్ళప్పుడు సంగతి ఏమో ఇది. అప్పుడు పట్టుకెళ్ళాడు. ఈ ఏంటయ్యి అవి తెస్తాం కదా మనం, ఏమంటారు సప్లై సామాన్. ఆ సప్లై సామాన్ ఇచ్చేస్తాం కదండి. మరి సాయంత్రం కల్లా వాళ్ళకి ఎవరి వాళ్ళకి అప్పచెప్పేస్తాం. టెంట్స్ ఇవన్నీ అప్పచెప్పేశారు. అప్పచెప్పేసేటాడికి ఈ బకెట్ తక్కువ వచ్చిందనమాట. ఉన్నాయన్నీ ఇచ్చేశారు. ఇంక బకెట్ ఎలా తక్కువ వచ్చింది అని చెప్పేసి అనుకున్నారు. అయిపోయింది. తర్వాత కొంతకాలానికి ఆ బకెట్ అట్టుకొచ్చాడు ఆ అబ్బాయి. ఇది మా ఇంటి దగ్గరే ఉండిపోయిందండి. ఇక నాకు మనశ్శాంతి లేదు. చూసుకోండి, ఆ బకెట్ నేను తీసుకున్నానా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వస్తువు మా ఇంట్లో ఉండకూడదు. ఇప్పుడు తప్పు చేసింది ఎవరు ఇంతకనే? కొన్ని అవతలోళ్ళు చేస్తే మనకి జరుగుతాయండి. ఈ బకెట్ ఎలాగా అని చెప్పేసి మొత్తం మీద మళ్ళీ ఎప్పుడో ఆ సప్లై సామాన్ వచ్చినప్పుడు వాటితో కలిపి ఇది పంపేయండి బాబు, ఇది మంద కాదు ఇది అని చెప్పేసి పంపించేసామన్నమాట అండి. ఓసారి ఏమో పంపించేసాం. అలాంటివి వచ్చినప్పుడు కూడా ఇలాంటివి జరుగుతాయి, మీరు గుర్తుపెట్టుకోండి. సప్లై సామానాలు వచ్చినప్పుడు మియ్యి పోతాయి, వాటితో పాటు అవి మిగులుతాయి మీ దగ్గర. ఇలాగ ఎవరన్నా పట్టుకెళ్తే ఇవ్వకపోతే అలా జరుగుతుంది అన్నమాట. అది మనం దొంగిలించామనుకున్న వాళ్ళు అనుకుంటారు. అవునా కాదా? అప్పుడు అడిగినప్పుడేమో లేదన్నారు, ఇప్పుడేమో ఎలా వచ్చిందని వాళ్ళు అనుకుంటారు. చూసారా? అది వెళ్ళే వరకు నాకు మనశ్శాంతి లేదు. చూసుకోండి, మనది కాని వస్తువు ఏది కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అది ఏదైనా కావచ్చు. మనమైనా నష్టపోవాలి కానీ అవతల వాళ్ళది ఏది కూడా మన దగ్గర ఉండకూడదు. మనకి మనశ్శాంతి ఉండదో మన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం మనం. దాంతో ఓ దెయ్యం కూర్చుంటుంది మన ఇంట్లోనే. మరి ఎంత నష్టం అండి అది? చక్కగా దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకోకుండా అవన్నీ ఎందుకండి మనకి? ఇంత గట్టిగా ఈ పాయింట్ వస్తుందంటే ఏదైనా మరి ఎవరింట్లోనే ఏమన్నా ఉందో లేకపోతే రాబోతుందో నాకు తెలియదు అనమాట. ఇంత హైలైట్గా దేవుడు చెప్తున్నాడంటే చూసుకోండి, మీరు గ్రహించుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. గుర్తొచ్చేయాలి అలాంటివి ఏమన్నా జరిగితేనే. ఏమన్నా ఉన్నా కూడా ఎవరి వాళ్ళకి ఇచ్చేయండి. ఎప్పుడైనా అలాంటిది వస్తే ఇచ్చేయండి. అయితే ఏం చెప్తున్నాను, ఏం చెప్తే వెళ్ళిపోయింది నేను అక్కడికి. అమ్మా అలా ధ్యానించేవారు, వీళ్ళిద్దరూనే మాట్లాడుకునేవారు. మళ్ళీ వాళ్ళకి ఏమైనా వస్తే నాకు చెప్పేవారు వచ్చి.
ఎంత హ్యాపీగా ఉండేవారో అని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు ఆ హ్యాపీనెస్ ఉందా మీకు ఇద్దరికనే? చెప్పండి. ఇప్పుడు కారణం ఏంటో అర్థమైందా మీకు? మరలా తిరిగి ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు? మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, అంటే ఆ రోజును చేసినప్పుడు మీరు ఆనందించారు, సంతోషించారు, మీ హృదయాలు ఉప్పొంగిని గొంతులు వేసినట్టు అనిపించింది. ఈ రోజుని ఏంటో తెలియనటువంటి బాధను అనుభవిస్తున్నారు. ఎందుకు అనుభవిస్తున్నారో మీకే అర్థం కావట్లేదు. ఇవన్నీ ఎందుకు మీ జీవితాల్లో జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆయన మాట్లాడుతున్నాడు. మిమ్మల్నే కాదు, అందరినీ ప్రేమించి ఆయన చెప్తున్నాడు. ఆయన చూడండి, యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనమే. పూర్వకాలమున ఆయన బెదూలు దేశములో ఆయన వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచి వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదటండి. అంటే దీని అర్థం ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి. మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు జరుగుతాయండి. జరిగినప్పుడు మన హృదయము వేదనతో నిండిపోతుంది. ఎవరికైనా సరే ఏమవుతుంది? వేదనతో నిండిపోతుంది మన హృదయం. మనుషులు బాగానే కనపడతాం, పైకి నవ్వుతాము, పెదాల మీద నవ్వే తప్ప అది హృదయపూర్వకంగా వచ్చిన నవ్వు కాదది. ఆ వేదన పొందిన దేశం మీద అంట ఏమి నిలబడలేదట అండి? మబ్బు నిలబడలేదు. మబ్బు నిలబడలేదు. ఈ మబ్బులు అనగా శ్రమలండి. ఈ దేవుని బిడ్డల జీవితాల్లో శ్రమలు వస్తాయండి. అప్పట్లో ఉన్న వాళ్ళకైనా తర్వాత ఉన్న వాళ్ళకైనా శ్రమలు వచ్చినాయా రాలేదా? మొదటి నుంచి ఉన్న వారికి వచ్చినాయి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన శిష్యులకి సహా శ్రమలు రాకుండా ఉన్నారా ఎవరన్నాని? వస్తాయి, తప్పకుండా వస్తాయి. స్కూల్కి వెళ్ళిన పిల్లోడికి పరీక్షలు తప్పకుండా వస్తాయండి. పరీక్షలు రాకుండా ఉండవు. ఆ పరీక్షలు ఎందుకు వస్తున్నాయి అంటే పై క్లాస్కి పంపడానికి వస్తాయి. ఆ పరీక్షలు ఎందుకు వస్తున్నాయి అంటే ప్రమోషన్కి వస్తుంది. జాబులు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి పరీక్ష ఎందుకు వస్తుంది? ప్రమోషన్ కోసం వస్తుంది. అలాగే ఈ యొక్క పరీక్షలు అనేటువంటి కంపల్సరీ దేవుని బిడ్డలైనా వస్తాయా రావా? వస్తాయి. వేదన పొందిందంట కానీ ఆ దేశం మబ్బు నిలబడలేదు అంట. ఒక్కొక్కసారి మబ్బులు వస్తాయి. మబ్బులు వచ్చినప్పుడు వర్షం వచ్చేస్తుందా రాదా? ఒక్కోసారి మబ్బులు వస్తాయి, వర్షం రాదు. గాలి వేస్తుంది. ఆ గాలికి ఆ మబ్బులు ఏమైపోతాయి? మబ్బులు తేలిపోయినాయి, గాలి వేసేసింది. అసలు ఎంతో వర్షం వచ్చేస్తుంది అనుకున్నాం, రాలేదు. ఒక్కోసారి మబ్బులు ఉండవు, వర్షం వచ్చేస్తుంది. అవునా కాదా? వస్తుంది. అలాగే మన జీవితాల్లో కూడా వేదనలు వస్తాయండి. దేవుని బిడ్డలమైనప్పటికైనా కూడా ఏమొస్తాయి? వేదనలు వస్తాయి. కొన్ని శ్రమలు మన జీవితంలో అనుమతిస్తాడు. ఎందుకు అంటే మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు. హల్లెలూయా. మన విశ్వాసమే కానీ మన విశ్వాసం ఎంత ఉందని పరీక్ష చేస్తాడు దేవుడు. అదే పేతురు గారు రాస్తున్నాడు. బంగారాన్ని తీసుకెళ్ళి కొలుములో వేస్తే అది మరింత మెరుగొచ్చేస్తుంది. అలాగే శ్రమలనే కొలుములో మిమ్మల్ని వేసినప్పుడు మీ విశ్వాసము పరీక్షింపబడుతుంది. నశించు సువర్ణం అగ్ని పరీక్షకు నిలిచినట్లుగా మీ యొక్క విశ్వాసము శ్రమల్లో మన విశ్వాసం ఏంటో తేలిపోద్దటండి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనము దేవుళ్ళో నిలబడతామా,
నిలబడమా అనేటువంటిది తేలిపోతుంది. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ విశ్వాసము బంగారము కంటే అమూల్యమైనది కాదా? ఏమంటున్నాడు? మీ విశ్వాసం మన విశ్వాసం అంట బంగారం కంటే విలువైందని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన అక్కడ. అందుకే ఆ బంగారపు అగ్ని పరీక్ష వల్ల మెరుగుపడుతుంది, మన విశ్వాసం అనేటువంటిది శ్రమల వల్ల మెరుగుపడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనకు శ్రమలు వచ్చినప్పుడు దానికి నిలబడాలన్నమాట అండి. ప్రేమ అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ ఓర్చును. వచ్చిందా లేదా? మళ్ళా మనకి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలంట? అన్నిటినీ ఓర్చాలటండి, అన్నిటినీ తాళుకోవాలట. ఎన్ని తుఫాన్లు వచ్చినా చెట్టు మాత్రం పడలేదండి. అది అలాగే ఉందండి. నిజంగా అది పడిపోతుంది అనుకున్నాం కానీ పడిపోలేదండి. ఎందుకని? దాని వేరులు లోతు కంటే వెళ్ళిపోయినాయి అన్నమాట. మన విశ్వాసం కూడా బలమైంది అయినప్పుడు, స్థిరంగా ఉన్నటప్పుడు ఆ చెట్టు ఏమైపోదో, ఎన్ని గాలి తుఫాన్లు మన మీదకి వచ్చినా, గాలి మాటలు, రకరకాల పరిస్థితులు వచ్చేసి ఆ చెట్టును కొట్టేస్తూ ఉంటాయండి. ముఖ్యంగా గాలి తుఫాన్ వచ్చినప్పుడు వచ్చే ఏంటి మనకి వినబడే ఏం వినబడతాయండి? చెట్లు కూలిపోయినాయి అని, కరెంటు స్తంభాలు పడిపోయినాయి అని, ఇల్లు కూలిపోయిందని, గోళ్ళ పడిపోయినాయి అని. ఈయన వింటాం ఎక్కువ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో ఆ చెట్టు. చిన్న గడ్డి పరక ఏమన్నా ఊడినట్టు ఎక్కడన్నా విన్నారా మీరు? ఎంత ఉంటుందండి గడ్డి పరక. అది కడిగిన ముచ్చులా తయారవుతుంది అన్నమాట వర్షం వెలిసిపోయాక. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చెట్టు ఏమైపోయింది? వేళ్లతో సహా పెకలించబడిపోయింది. అది ఈ చిన్ని మొక్కకి ఏమన్నా హాని అపాయం కలిగిందా? అదే దేవుని కృప అంటే. గాలి దెబ్బలు, వర్షం దెబ్బలు ఎవరికి తగులుతాయి? బాగానే పెద్ద పెద్ద చెట్లకే, బలమైన వృక్షాలకే, బలమైన వృక్షాలకే అన్నిటికీ నిలబడాలన్నమాట అండి. అది ఏమైపోవాలి? అన్నిటికీ నిలబడాలన్నమాట, అన్నిటినీ ఓర్చాలి. ప్రేమలో ఉన్న 16 లక్షణాలు మనలో ఉండాలన్నమాట అండి. గుర్తుపెట్టుకున్నారో లేదో మరి మీరు? ఎంతమంది గుర్తున్నాయి 16 లక్షణాలు? ఆదివారం వచ్చింది కదా, గుర్తున్నాయా? వదిలేశారు? అప్పుడే వదిలేశారా? గుర్తు పెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుండాలి మీకు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. అవి మీకు గుర్తుండిపోవాలి. ఇంకా అలాగ మీ హృదయంలో గుర్తుండిపోవాలి, వాటిని ఫాలో అయిపోవాలి మీరు. అంతే, ఇంకా ఏ ఒక్కటి కూడా మీరు విడిచిపెట్టకూడదు. అదే ప్రేమ అంటేనే, అదే ప్రేమ అంటేనే. అందుకే ఏ ఒక్క లక్షణం మీరు వదలకూడదు, అందులో వదలకూడదు. అయితే వేదన పొందిన దేశం మీద మబ్బు నిలబడలేదన్నమాట. నఫ్తాలి దేశము, జబులూను దేశము, జెబులూను దేశము అవమానపరిచింది. పూర్వకాలమున ఆయన జబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచాడట. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలియ ప్రదేశములను మహిమగల దానిగా చేయించున్నాడు. చాలా అది మనకు మత్తయి రాసిన సువార్తలో అక్కడ నెరవేర్పు జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ప్రవచించాడు ఈయన. ఎవరో? యెషయా గారు ప్రవచించిన ప్రవచనం అక్కడ నెరవేర్పు జరిగిందన్నమాట. ఎక్కడ? మత్తయి రాసిన సువార్తలో. ఆ చీకటిలో ఉన్న జనము వెలుగు చూసిరి అని ఉంటుందండి. ఆ చీకటి ప్రజలకి అరుణోదయ దర్శనమాయను అని ఉంటుందన్నమాట. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత అప్పుడు సువార్త ప్రారంభించాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాడట? ఆ చీకటిలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళాడటండి. అరుణోదయ దర్శనమాయను. అప్పటి వరకు చీకటిలో బ్రతుకుతున్నారు వాళ్ళు. ఆ చీకటిలో బ్రతుకుతున్న వాళ్ళకి ఏం కలిగిందంటండి? అరుణోదయమాయను. అంటే సూర్యుడు ఉదయించాడు. ఎవరా సూర్యుడు? నీతి సూర్యుడైన యేసయ్య ఉదయించాడండి. వాళ్ళ జీవితాల్లో వెలుగును చూశారండి.
ఆ వెలుగుని చూసి అంగీకరించారు. ఆయన మాట విన్నారు, వాళ్ళ మనసులు మార్చుకున్నారు, మారు మనసు పొందుకున్నారండి. వాళ్ళు చీకట్లో ఉన్న వాళ్ళే కానీ ఏం పొందుకున్నారో మారు మనసు పొందుకున్నారు, ప్రభువుని అంగీకరించారు. వాళ్ళ జీవితాల్లోకి వెలుగు వచ్చేసింది, వెలుగు బిడ్డలుగా మార్చబడ్డారు. అయితే ఇక్కడేం చెప్తున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయించెను, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలుగు చేసినాయి అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలేనంట, కానీ వాళ్ళు ఏమైపోయారు? శ్రమల వల్ల సూర్యుడు కనబడట్లేదు వాళ్ళకి. వాళ్ళ జీవితంలోకి వచ్చిన శ్రమల వల్ల ఎవరు చూడలేకపోతున్నారు? వెలుగును చూడలేకపోతున్నారు. వెలుగైన యేసయ్య మరుగైపోయాడు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ప్రభువా అసలు నువ్వు ఉన్నావా? అసలు నువ్వు నన్ను చూస్తున్నావా? అసలు నా ప్రార్థన నీకు వినబడుతుందా? అసలు నా ప్రార్థన నీకు అంగీకారముగా ఉందా? నా ప్రార్థనకి జవాబు రావట్లేదు ఏంటయ్యా? అసలు నా ప్రార్థన నీకు వినబడుతుందా? ఏమైపోతుంది నా ప్రార్థన? ఇంతగా మొరపెడుతున్నానే, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలాగా ఉందయ్యా నా జీవితం. రాత్రి ఇంటి మీద ఒంటరిగా ఉందంటే ఒక పిచ్చుక, రాత్రి ఇంటి మీద ఒక పిచ్చుక అంటే అది ఎంత ఉంటుందండి? చిన్ని పిచ్చుక, మహా అయితే 3 అంగుళాలు 4 అంగుళాలు ఉంటుంది అది. ఆ ఒక్క పిచ్చుక ఇంటి మీద కూర్చుంటే ఎలా ఉంటుంది చెప్పండి? రాత్రి అంటే శ్రమకాలం అండి. అది ఒంటరిగా అంటే అది ఒంటరిగా అనుభవిస్తున్న కష్టం, శ్రమ, బాధ అన్నీ ఇంకా ఆ హృదయ వేదన, ఆ రోదన దేవుడికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. ఆ మాట ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు చెప్తున్నాడు ఆ మాట. దావీదు ఎవరండి? మహారాజు. అయిన మహారాజుకి ఏమొచ్చిందంట? కష్టం వచ్చిందంట, బాధ వచ్చిందంట, నిందలు వచ్చినాయంట. కీర్తన చదువుతుంటే ఆయన అనుభవ సాక్ష్యాలే ఉంటాయండి దాని నిండాని. నిజంగా చదువుతుంటే మనకి ఏ శ్రమలైతే మనం అనుభవిస్తున్నామో, ఆయన రాజయ్యుండి ఇవి కూడా ఆయన అనుభవించాడా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక రాజు ఏంటి ఎంత బాధపడడం ఏంటి అని మనకి ఏమవుతుందో తెలుసా? వీళ్ళందరినీ మేఘం వలె మనకి ఈ యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి దేవుడు వీళ్ళందరినీ ఎలా పెట్టాడట? ఒక మేఘం వలె ఆవరింప చేశాడటండి దేవుడు. వీళ్ళందరినీ మనల్ని జ్ఞాపకం చేసుకోమని ఆ రోజున వాళ్ళకే వచ్చినాయి, మనకెందుకు రాలేదు? ఎందుకు వచ్చినాయి? వాళ్ళకు వచ్చినాయి, మనకు కూడా వచ్చినాయి. ఇప్పుడు మనొక్కళ్ళకే రాలేదు, ఆ రోజున వాళ్ళు కూడా అనుభవించారు. ఇవన్నీ కూడా అనుభవించినప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. దాంట్లోంచి బయటకు వచ్చాక చాలా సంతోషం అనిపిస్తుందండి. అయితే మనకు మిగిలేది ఏంటో చెప్పనా? అనుభవం మిగులుతుంది. ఏంటది? అనుభవం మిగులుతుందండి. మొన్న హాస్పిటల్కి వెళ్తే వెయిట్ చేస్తున్నాం, లోపలికి పిలుపు రావాలన్నమాట. ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు వెళ్ళాలన్నమాట అండి. అక్కడ కూర్చుని వాళ్ళందరూ కూర్చుంటారు. కొంతమంది పేర్లు పిలుస్తారు, పిలిచినప్పుడు వాళ్ళు వెళ్ళి ఓ చోట నిలబడతారు. ఆ తర్వాత మరలా కొన్ని పేర్లు పిలిచినప్పుడు ఒక చోట కూర్చోవాలి. ఒక 3-4 పిలుస్తారు, అక్కడ కూర్చోవాలి. డాక్టర్ గారు రూమ్ ముందు కూర్చోబెడతారు వాళ్ళని. అయితే ఈ నిలబడి ఉన్న దగ్గర నేను నిలబడ్డాను అనమాట. అమ్మ నాకు చాలా నీరసం వస్తుంది, నేను ఇలాగా చోడవరం నుంచి వచ్చాను, నాకు కళ్ళు తిరిగి పడేలా ఉన్నాను నేను అని చెప్పేసి అంటే, మీ పేరు పైన పెట్టేస్తాము లేండి, అయితేని నెక్స్ట్ మిమ్మల్ని పిలుస్తాము అన్నారు వాళ్ళు. నేను ఎప్పుడు అలా వెళ్ళనండి, అసలు వెళ్ళి అడగను నేను వాళ్ళు ఎప్పుడు. నా పేరు ఎప్పుడొస్తే అప్పుడే నేను వెళ్తాను అన్నమాట. అనేటప్పటికి నా పరిస్థితి కొంచెం షుగర్ బాగా డౌన్ అయిపోతుంది కదా, దాన్ని బట్టి నేను ఏమవుతానో అని నాకు కొంచెం భయం అనిపించి వెళ్ళి చెప్పాను. వాళ్ళు అర్థం చేసుకుని సరే నెక్స్ట్ మిమ్మల్ని పిలుస్తామండి, పైన పెడతాంలేండి అన్నారు. అక్కడ ఉన్న
ఒక ముగ్గురు మాట్లాడుకుంటున్నారన్నమాట. ఒక అతను అన్యుడట, అతన్ని దేవుడు స్వస్థపరిచాడట, అతను ప్రభు నమ్ముకున్నాడట. చాలా భయంకరుడు అంట. ఏదో వ్యాధి అంటాడు, భయంకరమైన వ్యాధి అంట. ఆ వ్యాధిని స్వస్థపరిచాడటండి దేవుడు. ఇంకొక ఆమె ప్రభుని నమ్ముకున్నందుకు అలా ఆయన కొడుతున్నాడటండి ఆమెని. ఆమె దాదాపుగా ఒక 65-70 వయసు ఉండొచ్చు అనమాట ఆవిడకి. ఆ వయసులో కొడుతున్నాడటండి. ఈ వయసులో కొట్టడం అవసరమా అండి అతను నన్ను? చూడండి అమ్మ ఇలా కొడుతున్నాడు అనేసి ఆమెకి చర్మ వ్యాధి వచ్చిందనమాట. చర్మము ఏమంటారు దాన్ని, మచ్చలు పడిపోయింది అనమాట. స్కిన్ ఎలర్జీ వచ్చింది, మచ్చలు పడిపోయినాయి. ఇలా కొడతాడమ్మా చేతుల మీద అని చెప్తుందన్నమాట. నా పక్కన ఉన్న ఒక ఆమె ముసలావిడే, ఆవిడ మీద ఈవిడికి ఇంకా వయసు ఎక్కువ ఉంది. ఈవిడ అంటుంది కదా, మందిరానికి వెళ్ళనివ్వట్లేదట అతను. మందిరానికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు అని చెప్పేసి కొడుతున్నాడట. ఎప్పుడన్నా మందిరానికి వెళ్తే కొడుతున్నాడట అతను. కొడుతుంటే అప్పుడు ఈవిడ అంటది కదా, ఏమీ కాదమ్మా, మీకంటే ఎక్కువైపోతాడు అతను. ఏమంటుంది ఆవిడ? మీకంటే ఎక్కువైపోతాడమ్మా, మీరేమీ బాధపడకండి, ఏం పర్వాలేదు, మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేయనివ్వడమ్మా, ప్రార్థన చేస్తే కొడతాడు అంటుంది ఆ మనిషి. ప్రార్థన చేస్తే కొడుతున్నాడు, అయితే గట్టిగా చేయకు, మనసులో చేసుకో. మనసులో చేసుకుంటే అతనికి వినపడదు కదా, దేవుడు అంటాడు అన్నది ఆమె. నాకు భలే ఆశ్చర్యం అనిపించిందండి. ఏంటి ఇలాగే ఇంత సులువుగా ఎలా చెప్తుంది ఏమే? అసలు ఆ హాస్పిటల్ ఏంటి అంత వాళ్ళు అంత అలా మాట్లాడుకోవడం ఏంటి? నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే నేను అలాగ వింటున్నాను అన్నమాట. కొడుతుంటే మనసులో చేసేసుకోమ్మా, అతనికి వినపడకుండా మనసులో చేసేసుకో, దేవుడు పెట్టాడులే అన్నది. అవునమ్మా, అది కరెక్టు అన్నాను నేను. ఆయన ప్రార్థన గట్టిగా చేస్తేనే దేవుడు పెట్టాడని అనుకోకండి, వింటే కొడుతున్నాడు అంటున్నారు కదా, మనసులో చేసుకోండి సరిపోద్దమ్మా, మీకంటే ఎక్కువైపోతాడు ఆయన అన్నాను. అంటే అవునమ్మా అలాగే చెయ్యమ్మా అని చెప్పేసి ఈవిడ అంటున్నారన్నమాట. అని ఆవిడని పిలిచారు, ఆవిడ వెళ్ళింది. నా పక్కన ఉన్న ఆవిడ చెప్తున్నారన్నమాట. వాళ్ళ ఆయన అంట 30 సంవత్సరాలు టార్చర్ పెట్టాడంట ఆ మనిషిని. ఎన్ని? 30 సంవత్సరాలమ్మ నన్ను టార్చర్ పెడతా అతను. చివరికి తండ్రిని, నా పక్కన వాళ్ళ కూతురు ఉందన్నమాట, పెద్దామే ఆమె కూడానే, మరి ఈవిడి పెద్దదే కదా. ఈవిడి వాళ్ళ నాన్న ఒకేసారి రక్షణ పొందారమ్మా వీళ్ళిద్దరూనే. ఆవిడ దేని గుండా వెళ్ళింది? భయంకరమైన శ్రమ గుండా వెళ్ళింది. ఎలాగెళ్ళింది? భయంకరమైన శ్రమ గుండా వెళ్ళింది కనుక ఇప్పుడు ఆ మాట సింపుల్గా ఒక్క మాట చెప్పింది అన్నమాట అక్కడ. అలాగే చేసి కూడామ్మా. కానీ అతను ఏం చేశాడు? మారిపోయాడు. తండ్రి కూతురు ఒకసారి బాప్తిసాలు తీసుకున్నారని వీళ్ళు రక్షించబడిపోయారు. మీకంటే ఎక్కువైపోతాడు అతను అని ఏంటి ఇలా చెప్తుంది ఏంటని నేను ఆశ్చర్యంగా చూస్తుంటే, ఆ అనుభవం ఉన్న ఆమె వెళ్ళింది కనుక అంత తేలిగ్గా ఒక మాటలు చూస్తే చదువుకున్న వాళ్ళకి కనిపించట్లేదు వాళ్ళిద్దరూ కూడానే. ఎదురేంటి అతను కూడానే, ఆ అబ్బాయి కూడానే, ముగ్గురు చదువుకున్న వ్యక్తులు కాదండి వాళ్ళు. కానీ ఎంత బాగా వాళ్ళు మాట్లాడుకున్నారండి. దేవానికి స్తోత్రం తండ్రి, ఈ హాస్పిటల్లో కూడా నీ సువార్త ఇలా జరుగుతుంది నాయన, నీ స్తోత్రం తండ్రి అనిపించింది అన్నమాట అండి. చూసారా, ఆ హాస్పిటల్కి వచ్చిన తన బిడ్డతో ఆ అనుభవం గుండా వెళ్ళిన ఆమె ద్వారా మాట్లాడాడు. ఒక సేవకురాలుగా నా ద్వారా కూడా ఆమెతో మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఆమెను ఏం చేశాడు దేవుడు? బలపరిచేశాడండి. ఒక్క మాటతో ఆమెను ఏం చేశాడు? బలపరిచేశాడు, ధైర్యపరిచేశాడు. ఆమెకు మామూలుగా గట్టిగా చేస్తేనే దేవుడు పెట్టాడేమో అనే అపోహలో ఉండొచ్చు బహుశా. గట్టిగానే చెయ్యక్కలేదమ్మా, మనసులో చేసుకున్న దేవుడు పెట్టాడు అనేటువంటి మాట వినిపింపచేశాడు. ఇప్పుడు వర్కౌట్ అవుతుంది ఆమెకి. ఏమవుతుంది? ఇప్పుడు వర్క్ అవుతుంది ఆమెకి. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా ఏం చేయడండి? విడిచిపెట్టాడు, మరిచిపోవడం కూడాని. తల్లి తన చంటి బిడ్డను మరుచున
వారైనా మరుచుదురు కానీ ఎంతమంది కన్నబిడ్డలు పారేయట్లేదండి? పడేస్తున్నారా లేదా? మర్చిపోతున్నారా లేదా? కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పాడేసిన వాళ్ళు ఉంటారు. మరి ఆ బిడ్డలు ఎవరు కేర్ తీసుకుంటున్నారు వాళ్ళ పట్ల? దేవుడే కదా. ఈ భూ సంబంధించిన తల్లిదండ్రులు ఒకవేళ మరిచిపోయినా విడిచిపెట్టినా పరమందున్న తండ్రి మాత్రం ఎన్నడూ ఎవరిని విడిచిపెట్టడం మర్చిపోడు ఆయన. ఇంకా చెప్పాలి అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళే ఎక్కువ ప్రయోజకులు అయ్యేటట్టు చేసేస్తాడు దేవుడు. నాకెవ్వరూ లేరు నాయన, నువ్వు తప్ప నాకెవరు లేరు తండ్రి, నువ్వే నాకు ఆధారం తండ్రి అని ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడిపోయారో ఆనుకున్నారో వాళ్ళని ఫుల్ కేర్ తీసుకుంటాడు వాళ్ళ పట్ల ఆయన. తెలుసా మీకు? ఫుల్ కేర్ తీసుకుంటాడు ఆయన. ఆ రీతిగా ఆధారపడాలి ఆయన మీద. ఎవరి మనసు ఆయన మీద అనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవనగా అంటే శాంతి పోయే సమయాలు చాలా వచ్చేస్తాయి ప్రతి ఒక్కరి జీవితంలోని. కానీ ఆ శాంతి పోకుండా దేవుడు ఏం చేస్తాడట? ఆయన మీద మనం అనుకుంటే కాపాడుతూ ఉంటాడంట. శాంతి పోతూ ఉంటుంది కానీ ఆయన కాపాడుతూ ఉంటాడు, పోకుండా కాపాడుతూ ఉంటాడటండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఎలకెళ్ళకో ఆమె దగ్గరే ఉండు అని ఆయన వెళ్ళిపోకుండా కాపాడుతూ ఉంటాడటండి. ఆ శాంతి సమాధానాలతో మనం బ్రతకాలని కాపాడుతూ ఉంటాడటండి. అయిపోయే పరిస్థితులు మన జీవితాల్లో చాలాసార్లు వచ్చేస్తూ ఉంటాయి. అమ్మో ఇప్పుడు ఏం గొడవ వచ్చేస్తుందో ఏటో బాబోయ్ అని ఎప్పుడన్నా భయం వేసిందా మీకు? అలాంటి పరిస్థితులు వచ్చినాయా? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఈ మాట అన్నాను, ఇప్పుడు ఏం గొడవ వస్తుందో ఏంటో, లేకపోతే ఇప్పుడు ఇలా చేశాను ఇప్పుడు ఏం గొడవ వస్తుందో ఏంటో, ఇప్పుడు మందిరానికి వెళ్ళాను ఏం గొడవ వస్తుందో ఏంటో, ఇవన్నీ వస్తున్నాయా రావట్లేదా మీకు? ఎన్నో వస్తాయి. కానీ దేవుడు ఏం చేస్తానంటున్నాడు? కాపాడుతానంటున్నాడు. మీకున్న శాంతి సమాధానాన్ని నేను కాపాడుతానంటున్నాడు. మనం కాపాడుకోలేమండి కొన్నిసార్లు కాపాడుకోవచ్చు. ఎలాగంటే మనం మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి వాళ్ళు తప్పు మాట్లాడినా కూడా మనం మౌనంగా ఉన్నామనుకోండి, అదిగో తప్పు నీది కాబట్టే నువ్వు నోరు మూసుకుని ఊరుకున్నావంటారా? అంటారండి. అంటే తప్పుని అంగీకరించినట్టు కాదు, కానీ మనం మౌనంగా ఉండడం వలన అక్కడ కొంచెం గొడవ తగ్గుతుంది అన్నమాట. దాన్నే జ్ఞానం అంటారు. ఏమంటారు? జ్ఞానముతో కాపురం చేయాలంటండి. ఏం చెయ్యాలి? జ్ఞానంతో కాపురం చేయాలంట. ఈ మాట అంటే భర్తకు నచ్చదో అని మీకు అనిపించినప్పుడు ఏం చేయాలి? ఆ మాట పదే పదే అనకూడదు. వాళ్ళకి ఏ మాట అంటే నచ్చట్లేదు ఆ మాటలు మీరు మాట్లాడకూడదు. ఏ మాట అంటే వాళ్ళకి కోపం వస్తుందో, ఏదంటే వాళ్ళకి బాధ కలుగుతుందో, ఏ మాట అంటే వాళ్ళకి ఏమవుతుందో మీకు తెలిసిపోతుంది. భార్యకు తెలియదండి భర్త విషయం, తెలుస్తుంది. అయితే ఏంటి అని కోడి పుంజులాగా వెళ్ళకూడదు. ఏం చెయ్యాలి? అలాగే వెళ్ళకూడదు. సరే అనుకుంటా అనుకో, దేవుడే చూసుకుంటాడులే అని, ఎవరిది కరెక్టో ఎవరిది కాదో దేవుడు చూస్తున్నాడులే అని చెప్పేసి మనసులో అనుకో, సరిపోతుంది అంతే. అప్పుడు నీ హృదయంలో ఉన్న నెమ్మది పోగొట్టుకోకుండా నువ్వు ఉంటావు. అది వాళ్ళ గురించి కాదు, నీ హృదయంలో ఉన్న నెమ్మది పోగొట్టుకోకూడదు. ముందు మన హృదయంలో ఉన్న నెమ్మది మనం పోగొట్టుకోకూడదు. ఆయన యందు భయభక్తులు గల వారికంట ఏం కలుగు చేస్తానంటాడు ఆయన? నీతి సూర్యుడిగా మన జీవితాల్లో ఉదయించడమే కాదు, కానీ ఆయన ఏం చేస్తాడట? మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడట అండి. ఆరోగ్యము అంటే అది ఆత్మీయమైందైనా కావచ్చు, శరీరానుసరమైందైనా కావచ్చు. ఒకవేళ శరీరానుసరమైన ఆరోగ్యం లేకుండా మనము గడుపుతున్నామేమో, ఆ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు మనకి. ఒకవేళ ఆత్మీయంగా కూడా అనారోగ్యాలు ఉంటాయండి. ఇప్పుడు బుద్ధికి స్వస్థత అవసరమా కాదా? అవసరం. అంటే బుద్ధికి ఏమి లేదని ఇప్పుడు
దాని అర్థం? ఏదో వ్యాధి ఉందని అర్థం. హృదయానికి కూడా వ్యాధి ఉందని చెప్తుంది బైబిల్. ఏమంటుంది? హృదయం కంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని చెప్తుంది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడంటుంది అంటే హృదయానికి ఏం కావాలి? స్వస్థత కావాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వాక్యం సెలవిస్తుంది. అందుకని హృదయానికి కూడా ఏం కావాలి? స్వస్థత కావాలి. కుంటుతనాలు ఉంటాయి కొంతమందికి. దేవుల్లో నిలబడాలని ఉంటుందండి, అందరికీ ఉంటుందండి దేవుల్లో నిలబడాలని. అది నిలబడలేరు. నడుములో బలం లేకపోతే నిలబడలేరు. నడుము అంటే మనసు అండి. మనసుని దేవుని వాక్యం చేత ఏం చేయాలంటే మనం బంధించాలంటండి. పురుషులు బెల్టులతో వాళ్ళ నడాన్ని బలపరుచుకుంటారు. స్త్రీ ఏం చేస్తుంది? పని చేసేటప్పుడు చెంగిలాగా. ఇప్పుడు మానేశారులేండి, దేవుని కృప వల్ల ఏం చేశారు? ఇప్పుడు ఇంక చెంగులు ఇలా దొరుకుకోవడాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏమి లేవు. ఎందుకని? స్టెప్పులు వచ్చినాయి ఇప్పుడు. అప్పుడు స్టెప్పులు లేవు. అందుకని ఇది పట్టుకొచ్చి ఇలాగా దోపి పనిచేసేవారు అన్నమాట. దాన్నే నడికట్టు అంటారన్నమాట. ప్రభు కూడా పాదాలు కడిగినప్పుడు తువ్వాలుతో నడాన్ని కట్టుకున్నాడు ఆయన. ఏం కట్టుకున్నాడు ఆయన? పొలం పని చేసే వాళ్ళు కూడా నడుముకి ఏం వేసుకుంటారు? తువ్వాలతో కట్టుకుంటారండి. దాన్ని నడుకట్టు అంటారన్నమాట. ఆమె నడికట్టు చేత తన నడుముని బలపరుచుకుందని ఉంటుంది. సామెతలు 31వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. మన మనస్సు అనే నడాన్ని మనం ఏం చేయాలంట? వాక్యం అనే బెల్ట్తో కట్టాలన్నమాట దాన్ని. ఈ మనసు అనేటువంటిది పైకి కనపడుతుందండి. మన కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, ముక్కు, చెవులు ఇవన్నీ కనపడతాయి. కానీ మనసు కనపడుతుందా? అది లోపల ఉంటుంది. అది ఎవరికీ కనపడదు. అది అందుకే మన మనసులో ఏమనుకుంటున్నాం కూడా దేవుడికి తెలుసు. పైకి ఏది మాట్లాడతామో తెలుసు, లోపల ఏమనుకుంటున్నాం కూడా తెలుసు. అందుకే నేను ఎక్కువ చెప్తా ఉంటాను, నీ మనసులో ఏదనుకున్నావో నువ్వు పైకి అదే మాట్లాడాలి. నువ్వు మనసులో ఏదైతే ప్రార్థన చేయాలనుకుంటున్నావు, దేవుడితో చెప్పాలనుకుంటున్నావో నోరు కూడా అదే పలకాలి. ప్రార్థన ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుంచి రావాలి. నోట్లో నుంచి వచ్చే దానికి విలువ ఉండదండి. హృదయంలో నుంచి వచ్చే ప్రార్థనకి విలువిస్తాడు దేవుడు. హృదయంలో నుంచి రావాలి ప్రార్థన. దానికి అసలైన మార్క్స్ పడేది దానికి పడతాయండి. మన పెదవులతో చేసే ప్రార్థనలకు కాదు పడేది. మనకి లోపల భారము ఇవన్నీ మనకు లోపల ఉంటే గనక అది పైకి వస్తుంది అన్నమాట. కొన్ని రహస్యంగా చేసే ప్రార్థనలు ఉంటాయి, కొన్ని బహిరంగంగా చేసే ప్రార్థనలు ఉంటాయి. ఇప్పుడు మందిరంలో ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి అన్నటప్పుడు మీలో ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేస్తారు. అప్పుడు మనసులో చేస్తే కుదరదు. ఎలా చేయాలి? అందరికి వినపడేటట్టు చెయ్యాలి. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? మనసుల్లో చేసుకుంటారు. మీరు ఆ చేసిన వాళ్ళు ప్రార్థన మీరు ఏకీభవించాలి. మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఆమె ఏదో చేసుకుంటాంలే మనకెందుకు అని అలా అనుకోకూడదు. ఆమె ఏం ప్రార్థన చేస్తుందో దానికి అవును ప్రభువా, ఆమెను ప్రభువా, అవును ఆయన, అలాగే తండ్రి, హల్లెలూయా, స్తోత్రం ఇలా చెప్పాలి. మనం ఏం చెప్పాలి? ఆమె చేసే ప్రార్థన బట్టి మనము అలా చెప్పినప్పుడు ఆమె ప్రార్థనతో పాటు మనం ఏం చేస్తున్నాం? ఏకీభవిస్తున్నాం. ఏం చేస్తున్నాము? ఏకీభవిస్తున్నాం అన్నమాట. ఆమె ఏదో చేసుకుంటుంది, ఆమెకి మనకేం సంబంధం అని మనదేదో మనం చేసుకోవటం కాదు. ఎవరి కాళ్ళే ప్రార్థన చేసుకోండి అన్నటప్పుడు నీ ప్రార్థన నువ్వు చేసుకోవాలి. గట్టిగా చేసుకుంటావో మెల్లగా చేసుకుంటావో అది నీ ఇష్టం. అది ఎవరి మట్టు కాళ్ళే ప్రార్థన చేసుకోండి అని చెప్పాను అనుకోండి, అప్పుడు మీ ప్రార్థన మీరేం చేయాలనుకుంటున్నారో, మీ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటున్నారో అది మీరు చెప్పుకోండి. గట్టిగా చేసుకున్నా ఏం పర్వాలేదు, మెల్లగా చేసుకున్నా ఏం పర్వాలేదు, మనసులో చేసుకున్నా ఏం పర్వాలేదు.
ఒక్కోసారి దుఃఖం ఉందనుకోండి మీ హృదయంలో, గట్టిగా చేయగలుగుతారా? చేయలేరు, మనసులోనే చేసుకుంటారు మీరు. అందుకని ఎలా చేసినా ప్రభువు వింటారు. కానీ నీ హృదయంలో ఏదైతే ఉందో, నువ్వేం చేస్తున్నావో, నీ హృదయంలో ఉన్నదానికి నువ్వు చేసే ప్రార్థనకి కరెక్ట్గా ఉండాలన్నమాట. అప్పుడు దానికి మార్పులు పడిపోతాయి. ఆయన మనకేమి ఇస్తానంటున్నాడు? ఆరోగ్యాన్ని ఇస్తాను. నిలబడాలని అందరికి ఉంటుంది, కానీ నిలబడలేరట. ఎందుకు నిలబడలేరో తెలుసా? ప్రవర్తన సరిగ్గా లేకపోతే నిలబడలేరండి. ఎందుకు నిలబడలేరు? ప్రవర్తన సరిగ్గా లేకపోతే నిలబడలేరు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఏమంటున్నాడో ప్రసంగిలో ఉంటుంది ఈ మాట. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, బాగానే ఉంది, కానీ దానికంటే ముఖ్యమైంది నీ ప్రవర్తన. ఆ ప్రవర్తన నువ్వు పట్టించుకోకుండా దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన సరిపోయింది అనుకుంటున్నావా అన్నట్టుందన్నమాట. మనం దేవుని మందిరానికి వెళ్ళాలి, మన ప్రవర్తన కూడా చాలా చక్కగా ఉండాలన్నమాట. ప్రవర్తనకి చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు దేవుడు. మన ప్రవర్తనకి చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు దేవుడు. మన ప్రవర్తన బాగుండేనంట చక్కగా ఫస్ట్ నిలబడతామంట, నడుస్తామంట. పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి ఏం చేశాడు? అలా కూర్చుని అడుక్కుంటున్నాడండి. అతన్ని స్వస్థపరచాలని దేవుడు తన సేవకుల్ని పంపిస్తే అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మా తట్టు తేరి చూడు అంటే ఇదేదో కొత్తగా అనిపించింది అతనికి. నా జీవితంలో కూడా నేను వాళ్ళ కుంటోళ్ళుగా ఆ రకంగా ఉన్న వాళ్ళకి అలాగే హెల్ప్ చేయడం నాకు ఇష్టం ఉండదు. మొత్తం ఏం పోవాలి? వాళ్ళ దగ్గర కుంటితనం పోవాలి. ఆ మందిరానికి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా అతనికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేయటం మొదలెట్టారు. అతని కుంటితనం పోయిందా? పేతురు యోహాను ఏమైనా రూపాయి ఇచ్చారు వాళ్ళకి? కానీ ఏం పోగొట్టారు వాళ్ళు? కుంటితనం పోగొట్టారు. అందుకే దిగ్గున లేచాడు, నిలబడ్డాడు. ఎప్పుడు లేచి నిలబడ్డాడు అతను? మా తట్టు తేరి చూడు అన్నటప్పుడు వాళ్ళ తట్టు తేరి చూశాడండి అతను. తేరి చూస్తే దేవుని శక్తి అతనిలోకి ప్రవేశించింది. అతనిలోకి ఎప్పుడైతే దేవుని శక్తి ప్రవేశించిందో ఆయన కుడి చెయ్యి అందించాడంట. అతను దిగ్గున లేచి నిలబడ్డాడట, నడిచాడంట. గంతులు వేసుకుంటూ దేవుని మందిరంలోకి వెళ్ళి ఆనందంగా సంతోషంగా దేవుని ఏం చేస్తున్నాడో స్తుతిస్తున్నాడటండి. ఎప్పుడు యాచించే వ్యక్తి ఇప్పుడు దేవుడిని ఏం చేస్తున్నాడు? అతను మందిరంలోకి ఎప్పుడైనా వెళ్ళాడు? అతను వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ కంటే ఎక్కువైపోయాడు ఇప్పుడు అతను. హల్లెలూయా. ఎప్పటి నుంచో వెళ్ళిన వాళ్ళకంటే ఇతను ఏమైపోయాడు? ఇప్పుడు ఎక్కువైపోయాడు. దేవుణ్ణి స్తుతించేస్తున్నాడు, ఆరాధించేస్తున్నాడు, ఘనపరిచేస్తున్నాడు. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతున్నారంట. ఇదేంటి వీడు గుమ్మం దగ్గర కదా కూర్చుని అడుక్కునేవాడు, వీడేంటి, వీడికి ఏం జరిగింది ఈరోజు? ఎప్పుడు వీడికి మనం డబ్బులు ఇచ్చేవాళ్ళం కదా, అలాంటిది వీడికి ఏం జరిగింది ఈరోజు? ఈ రీతిగా ఆరాధిస్తున్నాడేంటి వీడు అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయి పేతురు యోహాను ఎంక చూస్తున్నారట. అంటే ఈ పేతురు యోహాను ఏదో చేశారు ఇతనికే, అందుకే ఇతను ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి పేతుర్ని యోహాన్ని చూస్తున్నారంట. వాళ్ళు చూస్తుంటే అప్పుడు వెంటనే పేతురు గారు అంటాడు కదా, మేమేదో చేసినట్టు మా వైపు చూస్తారు ఎందుకు మీరు? మేమేమీ చేయలేదు, చేసింది దేవుడు, అతన్ని స్వస్థపరిచింది దేవుడు. దేవుడు చేసిన కార్యానికి మమ్మల్ని చూస్తున్నారేంటి మీరు? మేమేమైనా లేపగలమా అతన్ని? మేమేమైనా నడిపించగలమా? ఈ కార్యము చేసింది దేవుడు అని చెప్పారు వాళ్ళు. అక్కడ ఉందా లేదా? అక్కడ అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుందన్నమాట.
దేవుని శక్తి లేపుతుందండి ఒక మనిషిని. నీతి సూర్యుడైన యేసయ్య ఎవరి మీద అయితే ప్రకాశించాడో వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఉన్నప్పటికైనా అతని లైఫ్లో ఎన్నడూ కూడా లేచి నిలబడలేదు, మందిరం లోపలికి ప్రవేశించలేదు, ఏ రోజుని స్తుతించలేదు, ఆరాధించలేదు, గణపరచలేదు. ఈ రోజున అతను ఏం చేస్తున్నాడట? ఎప్పటి నుంచో వెళ్ళే వాళ్ళకంటే ఎక్కువైపోయాడు అంటండి. అందుకే ముందు వచ్చిన చెవుల కంటే వెనకాల వచ్చిన కొమ్ములు వాడుగా ఉంటాయి అటండి. అది ఎప్పుడో చెప్పబడింది ఆ మాట, ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పబడింది అది. అయితే ఇది ఎలా జరుగుతుంది అంటే మన హృదయాల్ని బట్టి జరుగుతుంది. ఎలా జరుగుతుంది? మన హృదయాల్ని బట్టి జరుగుతుంది, మన ఆసక్తిని బట్టి జరుగుతుంది. ఆ దైవజనులు ఏం చెప్పారో అది చేశాడు అతను. మా తట్టు తేరి చూడు అంటే వాళ్ళు అటు ఇటు తేరి చూశాడు అనుకోండి, అతను లెగుతాడా? అతను వాళ్ళు ఏం చెప్పారో ఆ పని అతను చేశాడు కనుక దేవుని యొక్క శక్తి అతనిలో ప్రవేశించింది, అతను లేపేసింది. లేపేయడమే కాదు, నిలబడమే కాదు, నడిచాడట. నడక మారిపోయింది. స్థిరంగా నిలబడ్డాడు. ముందు తన కాళ్ళ మీద తను నిలబడిపోయాడు. తర్వాత నడవడం మొదలుపెట్టాడు. తన పుట్టినది మొదలుకొని ఏ రోజుని నిలబడతానని అతను అనుకోలేదు అసలు. నిలబెట్టేశాడు దేవుడు. అదేదో పాట పాడుతున్నారు కదా మీరు, ఏం చేస్తాడట ఆయన? నిలబెట్టేస్తాడు అని ఉంది కదా అందులో. నిలబెట్టేస్తాడంట ఆయన. నిలబెట్టేశాడా లేదా? ఒక కుంటోడేటి, లేవడం ఏంటి, నిలబడడం ఏంటి? దేవుని యొక్క శక్తి క్షణంలో కార్యం చేసేస్తుందండి. సంవత్సరాలు పట్టదు, ఒక్క క్షణంలో జరిగిపోతుంది కార్యం. మన హృదయాన్ని బట్టి జరుగుతుంది, మన మనస్సును బట్టి జరుగుతుంది, మన ఆలోచన బట్టి జరుగుతుంది, మన తలంపులు బట్టి జరుగుతుంది. దైవజనులు వాక్యం చెప్తున్నారంటే మనం చాలా శ్రద్ధగా ఆలకించాలి. నువ్వు శ్రద్ధగా ఎప్పుడైతే ఆలకిస్తున్నావో వెనకాల ఏదో సౌండ్ వినబడుతుంది, పక్కన ఏదో సౌండ్ వినబడుతుంది, వెంటనే నువ్వు అలా చూసినా వెనక్కి చూసినా ఈ లోపల నీ మైండ్ని చిటుకులో డైవర్ట్ చేసేస్తాడు సైతాను. అప్పటి వరకు నువ్వు ఏదన్నా మర్చిపోతావు. అది సాతాను ట్రిక్కులు అండి అవన్నీ కూడా. అందుకే మీకు చెప్తాను, వెనక్కే ముందుకి చూడకండి పక్కలకనే అని చెప్తా ఉంటాను. అందుకే చెప్తాను అన్నమాట. ఓసారి శ్రీకాకుళాన్ని వాక్యం చెప్తుంటే ఏదో శబ్దం వచ్చిన అందరూ అలా పైకి వెనక్కి తిరిగేసి పైకి చూస్తున్నారన్నమాట. ఎందుకు చూశారు అన్నాను. ఏదో చప్పుడు వచ్చింది. ఏం చప్పుడు వచ్చింది, ఎందుకు చూశారు మీరు, అవసరమా, అది మీరు చూడడం అవసరమా అని ఫుల్ కోటింగ్ ఇచ్చానండి. మరుసటి రోజు పరిశుద్ధాత్మను పొందుకున్నారండి వాళ్ళందరూ. హల్లెలూయా. ఒక్క మాట, బుద్ధిమంతుడికి ఎన్ని మాటలంట? ఒక్క మాట లోతుగా నాటుకుంటుందటండి. చెప్పుతున్న వాక్యం ఆపేసి 10 నిమిషాలు వాళ్ళకి ఏమిచ్చాను కోటింగు, అలాగే ఇవ్వలేదు. అది సాతాను చేసే ట్రిక్కులు. ఎప్పటికీ మీరు సరి అవ్వట్లేదు. చాలామంది శబ్దం వచ్చేసాలు పక్కకు చూస్తారు, శబ్దం వచ్చేసాలు వెనక్కి తిరిగిపోతారు. నీకు ఎవరు వస్తే నీకేంటి, ఎవరు వెళ్తే నీకేంటి? నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దైవ సేవకురాలు నిలబడి మాట్లాడుతుంది అంటే ఎవరు మాట్లాయి? మరి వినాలి కదా శ్రద్ధగానే. నువ్వు వెనక్కి చూసి ఏం చేస్తావు, పక్కన చూసి ఏం చేస్తావు? ఏ శబ్దం వస్తే నీకేంటి? నీకు నేనేమన్నా చెప్తే అప్పుడు చేయాలి. నువ్వు నీకు చెప్పనప్పుడు నీకు ఎందుకు అది అంతానే? ఎప్పుడైతే నీ మైండ్లోకి వెళ్తుందో అప్పుడే వాడి ట్రిక్కులు ఉపయోగిస్తూ ఉంటాడు. శబ్దాలు వినబడతా ఉంటాయి, ఏదో జరిగిపోయినట్టు వినబడుతుంది. మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా జరుగుతాయి ఇలాంటివి. ఇప్పుడే కాదు, మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. వెంటనే కళ్ళు తెరుపుతారు మీరు. మనం ఎంత మేధావులమో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసులే. అది మన అంత మట్టి పొరలో మనయ్యి ఆడికి చాలా బాగా తెలుసు. ఆ చేసేవాళ్ళే అమ్మ ప్రార్థన, నీ ప్రార్థన ఎంతో నాకు తెలియదు అన్నట్టు ఆడేస్తాడనమాట సీటుకు. ఎన్న ఆపేసి అలా కళ్ళు తెరిచి అన్నీ చూసుకుంటారు మీరు. ఈ లోపల ప్రార్థన ఎదుర్కోవాలి.
నిమగ్నం అవ్వాలి. ప్రార్థన అంటే ఏం చేయాలి? మీరు నిమగ్నం అవ్వాలి. అంటే ప్రభు నా దగ్గర ఉన్నారో, నేను ఆయనతో మాట్లాడుతున్నాను, ఆయన వింటున్నారో అనే స్పృహలో నువ్వు ఉండి, నువ్వు ప్రభు మాత్రమే ఉన్నారన్నట్టుగా నువ్వు మాట్లాడాలి ప్రభుతోటి. అలా అని చెప్పేసి పిచ్చి పిచ్చి అన్నీ చెప్పకూడదు ఆయనకి. ఆయన సృష్టికర్త వచ్చి నీ దగ్గర నిలబడితే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావా? ఒక కలెక్టర్ గారి దగ్గర నీకు వెళ్ళాలంటే నీకు పర్మిషన్ ఉందా? నీకు అసలు ఒక కలెక్టర్తో మాట్లాడడానికి నీకు పర్మిషన్ లేదే. సృష్టికర్త వచ్చి ప్రభువా అంటే నీ దగ్గరికి వచ్చి నిలబడితే పిచ్చి పిచ్చి అన్నీ మాట్లాడతావా ఆయనతోని? విలువైన మాటలు. అందుకే దావీదు ఏమంటున్నాడు? ప్రభువా నేను ప్రార్థనని సిద్ధం చేసుకుని అందరికంటే ముందు నీతో మాట్లాడాలని నేను ప్రార్థన సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నాను ప్రభు అంటాడు. ఆయన ఏం చేయాలంట? సిద్ధపరచుకుని ఆయన దగ్గర కూర్చోవాలంట. సిద్ధపరచుకుని ఆయన దగ్గర కూర్చోవాలంట. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలలోకి వచ్చేయాలండి. ఏం చేయాలి? ఎదుగుదలలోకి వచ్చేయాలన్నమాట. అప్పుడు నువ్వు బాగా ఎదిగిపోయిన తర్వాత నువ్వు డిస్టర్బ్ అవ్వేట. నువ్వేమవ్వో డిస్టర్బ్ అవ్వన్నమాట. నీతి సూర్యుడు ఉదయిస్తాడండి. నీతి సూర్యుడు ఏం చేస్తాడు? ఉదయించినప్పుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాడంట. ఏమిస్తాడో? అటు శరీర ఆరోగ్యం ఇవ్వచ్చు, ఇటు ఆత్మీయ ఆరోగ్యం ఇవ్వచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామంట? క్రొవ్విన దూడలు గంతులు వేయినట్టు గంతులు వేయండి. అది క్రొవ్విన దూడ ఏమన్నా మెలగ నడుతుందా? ఏం చేస్తుందంట అది? మరి ఇప్పుడు అతను ఏం చేశాడు? గంతులు వేసుకుంటూ దేవుని ఏమన్నా నడుచుకుంటూ వెళ్ళాడా మందిరంలోకి? అయ్యి బాబు, పుట్టిన కాడి నుంచి నాకు అసలు ఇలా నడుస్తానని నా జీవితంలో నేను అనుకోలేదు. ఇక గుమ్మం దగ్గర కూర్చోబెట్టేస్తున్నారు తీసుకొచ్చి మా వాళ్ళు. ఇంక అక్కడే కూర్చుని అడుక్కుంటున్నాను. ఇంతేగా లైఫ్ అనుకున్నాను. కానీ నా జీవితంలో ఇలా లేచి ఈ రీతిగా నేను నిలబడతానని కానీ, నడుస్తానని కానీ, దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుడిని ఆరాధిస్తానని కానీ నా లైఫ్లో నేను ఏ రోజుని అనుకోలేదు అని అతని హృదయం ఉప్పొంగిపోయి అతను నిలబడలేకపోతున్నాడట. క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా అతను మందిరంలోకి గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడనమాట. చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారటండి. ఏమైపోయారు? చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏమైంది ఇతనికి? ఇప్పుడే కదా ఇతనికి మనం వేసి లోపలికి వచ్చాము అని. వాళ్ళ హృదయంలో ఆ ఆనందం లేదు, కానీ ఎవరిలో ఉంది? అతనిలో ఆ ఆనందం ఉంది. చూసారా? అంటే అతను కూర్చుని అడుక్కోవడం అనేటువంటిది అతను ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు. ఆ పని చేయట్లేదు. అతని పరిస్థితిని బట్టి అలా చేస్తున్నాడు, కానీ అతనికి అది ఇష్టం లేదు. అతను అది ఇష్టపడి ఓడైతే పేతురు మా వైపు చూడనప్పుడు అసలు సమస్య లేదు. చూడండి, చూస్తాడా? ముందు మీరు ఏమన్నా వేయండి. ఏమి ఇస్తారు మీరు? అసలనే మీరు ఏమన్నా ఇస్తారా? ఎవరా అనాలి, అంతేనా? కానీ అతనికి డబ్బు మీద లేదు. కానీ ఏంటి ఇలా అంటున్నారేంటి? ఇప్పటికి ఇలా మాట్లాడిన వ్యక్తులు ఎవ్వరూ లేరు అని ఆ దైవజనులతో ఏకీభవించాడు గనక కార్యం చేసేసాడు దేవుడు. నిలబడ్డది దైవజనుడిగా మనం చూడకూడదండి. దైవజనుల్లో నుంచి ప్రభు నాతో మాట్లాడుతున్నారని మనం వినాలి, చూడాలి. అప్పుడే మనం దేవుని యొక్క శక్తిని మనము పొందుకుంటామండి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభువాని వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ సాయం సమయంలో ప్రభువా అనేక విషయాలు మాతో మీరు మాట్లాడారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు
నాయన ఏ రీతిగా వాళ్ళ జీవితాల్లో నువ్వు ఉదయిస్తావో ప్రభువా, వాళ్ళ శ్రమకాలం ముగిసిన తరువాత నాయన ఏ రీతిగా వాళ్ళ జీవితాల్లో నువ్వు ప్రకాశించి నాయన ప్రభువా వారికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తావో తండ్రి, వారు ఎట్టి రీతిగా జీవిస్తారో నాయన చాలా స్పష్టముగా తెలియపరిచావు తండ్రి. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదని చెప్పావు తండ్రి నాయన. అదే రీతిగా ఎవరైతే శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నాయన బాధపడుతూ ఉన్నారో తండ్రి, అట్టి బిడ్డల్ని నాయన మీరు దర్శించండి, జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభువా. ప్రతి బిడ్డ కూడా నాయన లేచి నిలబడి నాయన గొంతులు వేస్తూ నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే స్థితిని నాయన ప్రతి ఒక్క బిడ్డకి నాకు దయచేయండి. ఆత్మకార్యము జరిగించు నాయన. విన్న వాక్యము విన్నట్టుగా కాకుండా విన్న దాన్ని ప్రతి బిడ్డ తన హృదయంలో భద్రం చేసుకుని ఆ వాక్య ప్రకారంగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. విన్న వాక్యాన్ని ప్రతి బిడ్డ కూడా ధ్యానించాలి నాయన, వారికి జీర్ణమైపోవాలి తండ్రి నాయన ప్రభా. మీరు చెప్పింది చెప్పినట్టుగా ప్రతి ఒక్క బిడ్డ తమ జీవితాల్లో నాయన నా తండ్రి ప్రవర్తించడానికి సహాయం చేయతండి. ఈరోజే నాయన నీ బిడ్డల జీవితాల్లో నూతనమైన క్రియ జరుగునుగాక, నూతనమైన క్రియ జరుగునుగాక, నూతనమైన క్రియ జరుగునుగాక. ఈ నామానికి మహిమ కలుగునుగాక. నీ బిడ్డలమైన మా అందరి జీవితాల్లో, కుటుంబాల్లో నాయన నూతనమైన కార్యాలు మేము అనుభవించుదుము గాక. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతరికి నాశనం, ప్రవేశన మన ఘన విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, గ్రామాల, జిల్లాల, రాష్ట్రాలు, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.